6 ఏళ్ల అబ్బాయి అమర్ లాల్ రాజస్థాన్లోని బంజారా ట్రైబ్స్ కి చెందిన ఒక ఫ్యామిలీలో జన్మించాడు. అతని లైఫ్ ఎలా ఉండేదంటే పొద్దున్నే లేచి తట్టబుట్ట సర్దుకుని వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి క్వారీలో రాళ్లు కొట్టే పనికి వెళ్లేవాళ్ళు. అలా ఒక క్వారీ నుంచి ఇంకో క్వారీకి పని చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్లేవాళ్ళు. కానీ 2001లో తన లైఫ్ లో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతనే కైలాష్ సత్యార్థి గారు. రాజస్థాన్లోని ఒక గ్రామంలో బచ్పన్ బచావో ర్యాలీ చేస్తుండగా అతనికి 6 ఏళ్ల అమర్నాథ్ క్వారీలో రాళ్లు కొట్టుకుంటూ కనిపించాడు. వెంటనే అక్కడికి చేరుకుని వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి అతన్ని తన సత్యార్థి బాలాశ్రమంలో చేర్పించారు. అక్కడ అమర్నాథ్ ఆ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి తన చదువుని కొనసాగించాడు. అలాగే తన తోటి మిత్రుల యొక్క కష్టాలు తెలుసుకుని అలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకున్నాడు. అందుకే అమర్ లాల్ 2018లో లాయర్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన గురువు సత్యార్థి గారితో కలిసి చాలా చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే కేసెస్ సాల్వ్ చేశారు. ఇప్పుడు వరకు 83,000 మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళందరికీ ఒక కొత్త లైఫ్ అండ్ వాళ్ళ లైఫ్ కి ఒక పర్పస్ ఇచ్చి తన సొంత పిల్లలే అనే కాకుండా తన చుట్టూ సమాజంలో